హాయ్ అండి, హ్యాపీ సండే. ఈరోజు చేపలు పులుసు చేద్దాం అనుకుంటున్నాను. చెరువు చేపల పులుసు. అందరూ ఎలా ఉన్నారు? మీరేం స్పెషల్స్ చేసుకుంటున్నారు? మా సండే స్పెషల్ వచ్చేసి చెరువు చేపల పులుసు. అదే బొచ్చు చేపలు అంటారు చూడండి, ఎవరెవరికి ఐడియా ఉందా? అదండి ఆ చేపల పులుసు. అయితే ఈ చేపలు బాగా క్లీన్ చేసుకుందుకు చాలా టైం పట్టిందండి. చేపలు బాగా నీట్గా క్లీన్ చేసుకొని అందులో సాల్ట్, కారం, పసుపు వేసేసి బాగా కలిపెట్టేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ కూడా వేడి చేసి వేసేసి ఉంచానండి. ఉంచేసరికి ఆ వేడి ఆయిల్ వేయడాన్ని ముక్క కూడా ఆయిల్కి అప్పటికే బాయిల్ అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఉంచానండి. పీసెస్ అన్నీ చాలా గట్టిపడ్డాయండి. చాలా బాగా వచ్చింది పులుసు చూడండి. ఇంకా యాజ్ యూజువల్గా ప్యాన్ పెట్టి ప్యాన్లోని ఆయిల్ వేసి మెంతి పౌడర్ వేయలేదండి, ఈసారి మెంతులు వేసాను. మెంతులు వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసేసి బాగా అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పులుసులోని చేపల పులుసులో పచ్చిమిర్చి అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఎక్కువ వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఫస్ట్ చేపల్లో అంటే అది గార్లిక్ పేస్ట్ వేసాం కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇందులో కూడా కొంచెం వేసి కొంచెం సాల్ట్, కారం ఇందులో కూడా వేసి టమాటా ప్యూరీ వేసానండి. వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని ఈ చేపలు వేసేసానండి. చేపలు వేసేసాక ఇంకా కొంచెం కదపాలన్నమాట. మరీ కలిపితే విరిగిపోతాయి కదండి. కొంచెం కదిపి అందులోని చేపలు బాగా కదిపిన తర్వాత అందులోని టామరిన్ రసం వేసుకున్నానండి, అంటే చింతపండు పులుసు వేసుకున్నానండి. చింతపండు పులుసు వేసేసాక ఇంకా కొంచెం కలిపెట్టేసి ఇంక మూత పెట్టేశానండి. మూత పెట్టేసి కొంచెం బాగా చేపల పులుసు అసలు వండే వెంటనే తినే కంటే ఈ పూట వండుకుంటే రాత్రికి తింటే బాగుంటుందండి. రాత్రికి వండుకునేది నెక్స్ట్ డేకి బాగుంటుంది. సో చూడండి, చేపలు బాగా ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూసారా? టేస్ట్ అయితే అదిరిపోయిందండి. వేసేసి ఇంకా మూత పెట్టేశాను. చేపలు ఫ్రై కూడా చేశానండి, అది షార్ట్ పెట్టాను, అది కూడా చూడండి. ఇది చేపల పులుసు లాంగ్, ఎక్కువ ప్రాసెస్, ఎక్కువ టైం కాబట్టి ఇది లాంగ్ వీడియో పెట్టానండి. నేను పెట్టే షార్ట్స్ కూడా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్లో పెట్టండి, చేసి పెడతాను. చూడండి, కలర్ఫుల్గా అసలు పీస్కి చక్కగా పులుసు పట్టిందండి. కారం, సాల్ట్ అదిను చాలా టేస్ట్గా వచ్చింది. చాలా బాగుంది, అసలు గుమగుమలాడుతుంది. స్మెల్ అయితే మరి చెప్పకండి. లాస్ట్లో ఫినిషింగ్ ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా స్టవ్ బంద్ చేసేది మనండి. వేడి వేడి చేపల పులుసు రెడీ. ఎలా ఉందో చూసి చెప్పండి. ఇది ఈరోజు స్పెషల్ మాదండి. మీరంతా ఏం చేసుకున్నారు? ఆ వీడియోస్ అన్నీ చూస్తున్నారు, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వేరే వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.
వేడి వేడి రైస్లో చేపల పులుసు వేసుకుంటే అసలు అద్భుతం. ఎంత అమోఘంగా ఉందంటే టేస్ట్ వేరే లెవెల్ అండి. మీరు కూడా చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.